నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. ఇటీవల కాటికాపరి హత్య కేసులో ఎమ్మెల్యే అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాటల యుద్ధం నేపథ్యంలో టీడీపీ ద్వితీయ నాయకత్వం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిపై ధ్వజమెత్తారు. గడిచిన సంవత్సరం 6 నెలల నుంచి కూడా నర్సరావుపేటలో అభివృద్ధి కానీ, ఎమ్మెల్యే గారు చేస్తున్న పనులు కానీ, ఆయన ప్రతి ఇంటికి మళ్ళా మొదలుపెట్టి వాళ్ళ ఇంటి ముందు కాలువలు కానీ, చెత్త కానీ, వాళ్ళకున్న సమస్యలు కానీ, గెలిచినా కానీ సామాన్య కార్యకర్తలా తిరుగుతుంటే అది తట్టుకోలేక గత 3 రోజుల నుంచి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కొన్ని విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. ఒకటే అడుగుతున్నామండి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు, గత 5 ఏళ్లలో ఒకే ఒక్క మాట మనస్సాక్షి చెప్పండి, ఎక్కడైనా ఒక్క ఇటుక పిల్ల కానీ బ్రహ్మాండం కట్టారు. ఏం కట్టారంటే మీ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం మొన్న చూసే ఇంద్రభవనం లాగా. కానీ ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో, ఈ మున్సిపాలిటీలో ఎక్కడైనా కానీ ఒక ఇటుక పిల్లతో కానీ, ఒక కాలువ కానీ, ఒక బిల్డింగ్ కానీ కట్టిన దాఖలాలు ఉంటే సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నా, తెలియజేయమంటున్నాం. అట్లాగనే అభివృద్ధి అంటే గతంలో కోడెల గారి టైంలో జరిగింది, 2014-19లో చరిత్రలో. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని అప్పులున్నా కానీ పెన్షన్ని 3,000 6,000కి చేశారు. ఉచిత బస్సు మహిళలకి రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ తిరిగి వచ్చారు సంక్షేమ పథకం తీసుకొచ్చాడు. అలాగే మామూలుగా ఎన్నో పేదరిళ్ళకి అమౌంట్ శాంక్షన్ చేశారు. అలాగే వికలాంగులకి పక్షవాతం వచ్చిన 15 పెన్షన్ చేశారు. ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తుంటే తట్టుకోలేక మళ్ళీ కూటమి ప్రభుత్వం ఎక్కడ పాతుకుపోయిద్దని చెప్పేసరి మళ్ళీ రకరకాలుగా నిన్నగాక మొన్న చూస్తే మా చిత్తూరు జిల్లాలో కుప్పంలో అంబేద్కర్ బొమ్మకి నిప్పట్టించి దోషులు ఇమీడియట్గా పట్టుకున్నారు. ఎవరనేది తెలిసిపోయింది. మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నా, రాష్ట్రంలో అల్లకల్లలో సృష్టిస్తున్నా, దళితుల మధ్య చిచ్చు పెట్టాలన్నా ఇవాళ సోషల్ మీడియా, మాల్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, అలాగే పోలీసు వారు కానీ స్పీడ్గా ఉన్నారు. మీరు అది చేసిన గంటకే ఎవరు దోషం పట్టుకుండా మాల్ నిర్దాక్షిణ్యం శిక్షిస్తున్నారు. ఎందుకంటే మీ ప్రయత్నాలు చెల్లవు. ఎందుకంటే గతంలో మా ఎస్సీ ఎస్టీలు కూడా ఎంతో నమ్మి ప్రేమపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళు బైబుల్ పట్టుకొని మేము క్రైస్తవ పెట్టినట్టే ఎస్సీ ఎస్టీలు కూడా ఎవరిని కూడా మాట వినకుండా మీకు ఓట్లేసి 150 సీట్లు ఇచ్చినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్. కానీ మీరు చేసింది ఏమిటండి, ఎస్సీల మీదే దాడులు మొదలుపెట్టారు. ఎస్సీ అతను సుధాకర్ డాక్టర్ గారు నిర్దాక్షిణ్యం మాస్కులు ఇతను అడిగినందుకు నిర్దాక్షిణ్యం కొట్టి లోపల ఇంకో మ్యాటర్ ఉంది, అది మీకు తెలుసు, మాలంటే తెలుసు, ప్రజలు తెలియదు. మాస్క్ అని నెపంతో కొట్టి నిర్దాక్షిణ్యం చంపేశారు. ఒక ఎమ్మెల్సీ అతను డోర్ డెలివరీ చేశారు. ఎమ్మెల్సీ అతను డ్రైవర్ని మామూలుగా చంపేసి. ఇలాగే చిలకలూరుపేటలో ఒక దళిత బిడ్డ నిర్దాక్షిణ్యం కొట్టి నిప్పంటిచ్చారు. అట్లానే బాపట్ల కూడా ఒక దళిత బిడ్డల్ని పెట్రోల్ పోశారు. ఇలాంటి దాడులు ఎన్నో చేశారు. ఒకటే 2014-19లో ఎస్సీలకి తెలుగుదేశం పార్టీ చేసే సంక్షేమ పథకాలు, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కానీ, భూమి కొనుగోలు పథకం కానీ, ఎన్ఎస్ఎఫ్డిసి కార్లు కానీ, ఇట్లాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చి అలాగే బాబు జగజ్జీవన పేరుతోటి ఉచిత కరెంటు ఎస్సీ కార్లకు ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మీరు చెప్పండి, 2019-24లో ఎస్సీలకు ఏం చేశారు, ఎలాంటి అభివృద్ధి చేశారు, వాళ్ళు మనం నమ్ముకొని ఓట్లేసేది వాళ్ళు మనకేం చేశాం ఒక్కసారి విమర్శించుకోవాలండి. అలాగే ఈ నర్సరావుపేటలో చూస్తే మద్యం మాఫియా కానీ, గుట్కా మాఫియా కానీ, కాలనీలో కానీ, యువత కానీ చివరి పల్లెటూరులో కూడా వ్యాపించింది గత ప్రభుత్వంలో. ఇప్పుడు గవర్నమెంట్ కూటమి వచ్చిన తర్వాత దాదాపు కనిపించకుండా కనుమేరగా అయిపోతుంది. ఒకసారి విమర్శించుకోండి. మీ ప్రభుత్వంలో టీచర్లు పంతులు పాట చెప్పేసిన టీచర్ల చేత మద్యం అమ్మించి మాల్ లైన్లో పెట్టిన ప్రభుత్వం మీది. టీచర్లు 10th క్లాస్ లోపల కూర్చొని మద్యం అమ్ముతుంటే టీచర్లు బయట కాపలాగాసి పిల్లలు చదివే టీచర్ల చేత లైన్ నిలబెట్టి మద్యం అమ్మించిన ప్రభుత్వం మీది. 1, 2 కాదు మీరు చేసిన. అందుకే ప్రజలన్నీ చూశారు. ఇక ఈ ప్రభుత్వం అయితే మన రాజధాని లేదు, మన బిడ్డల భవిష్యత్తులు అని చెప్పేసరి కూటమి ప్రభుత్వం ముందు చూపున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు చెప్పేసరి ఆ నిర్ధారించుకొని ఈరోజు కూటమి ప్రభుత్వకి ఇన్ని సీట్లు ఇచ్చి రాష్ట్రాన్ని మంచి దారిలో ప్రయాణించే విధంగా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఒకటే చేస్తున్నామండి, అరవింద్ బాబు గారి గురించి విమర్శించాలంటే అది మీకు తగదు. ఎందుకంటారా, గెలిచిన దగ్గర నుంచి కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ఆయన నా కళ్ళ ముందు మాకు తెలిసినంత వరకు ఎంతమంది ఎస్సీ పిల్లల్ని మెడికల్ సీట్లు కానీ, సొంత డబ్బులు కట్టి ఇంజనీరింగ్ సీట్లు కానీ తెప్పించిన దాఖలాలు మా కళ్ళతో చాలా ఉన్నాయి. అలాగే పేదవాళ్ళు నాకు బండి మామూలుగా కూటికి లేదా అంటే వాడికి బండి కొనిపెట్టి ఆటో కానీ, అలాగే 3 చక్రాల బండి కానీ, ఉదాహరణ మా ఊరు ములకనూరులో కూడా సాక్షాత్తు నేనే ఎంతమందికి ఇప్పించిన దాఖలాలు ఉన్నాయి.
అలాగే ఎన్ని మంతా చనిపోయినా కానీ మా వాళ్ళు ఎస్సీలు కానీ వాళ్ళకి చావు మట్టి ఖర్చులు కానీ ఆయన ఇంకోరం కాదు, సేవా గుణం అనేది ఆయనకి ఈ యొక్క వృత్తిలో వచ్చినప్పుడే, వైద్యం వచ్చినప్పటి నుంచే మొదలైంది. ఈరోజు కొత్తగా ఆయన సేవా గుణం ఉండి మామూలుగా రాజకీయాలు చేసేది కాదు. ఎందుకంటే పుట్టుకతో వచ్చింది, దాన్ని ఎవరు ఆపలేరు. మనం ఎన్ని విమర్శలు చేసినా కానీ ఆయన నుంచి మాత్రం, ప్రజల నుంచి మాత్రం ఆయన వేరు చేయడానికి మీకు అవకాశాలు లేవు. కాబట్టి ఒకటే చెప్తున్నామండి, మీరు అభివృద్ధి సహకరించండి, నర్సాపేటను అభివృద్ధి పరుచుకుందాం. ఈరోజు నర్సాపేట ప్రపంచంలోనే, ఇండియాలోనే మామూలు 2 పూట్ల నీళ్ళు వస్తున్నాయి. దానికి కారణం తెలుగుదేశం పార్టీ మహనీయులు కోడెల గారు. అలాంటి అభివృద్ధి గడిచిన బట్టి నర్సాపేట ఇది. కాబట్టి మీరు 5 ఏళ్ళు పరిపాలన చేశారు బ్రహ్మాండంగా. ఏం చేశారు? ప్రజలకు ఏం చేశాం? ఈ నర్సాపేట మున్సిపాలిటీకి ఏం చేశాం? కోటప్పకొండకి ఏం చేశాం? హై స్కూల్స్కి ఏం చేశాం? ఎస్సీలకు ఏం చేశాం? మైనార్టీలకు ఏం చేశాం అనేది ఒక్కసారన్నా అంతరాత్మ పరిశీలించుకొని ఇక్కడి నుంచైనా చేసిన పొరపాటు సరిదిద్దుకోవడానికి కూటమి ప్రభుత్వం కలవండి. అందరూ కలిసి నర్సాపేటను అభివృద్ధి చేసుకుందాము. మీరు మంచిగా జీవిస్తే మీకు అవకాశం ఉంటుంది, చెప్పలేము. కానీ ఈ యొక్క అరవింద్ బాబు గారి గురించి పేదల పెన్నిది, ఎస్సీ ఎస్టీల మైనార్టీల ఆశాజ్యోతి. కాబట్టి ఆయన ఆ ప్రజల నుంచి ఆయన ఎవరు తుడిపేయలేడు, ఆయన ఉన్నటువంటి చిత్రాన్ని ఎవడు కూడా మార్చలేడు. కాబట్టి ఇట్లాంటి నిందలేయటం కానీ, ఆయన మీద బుర్చలటం కానీ చేయొద్దు. ఎందుకంటే ఈ నర్సాపేట ప్రజలందరూ తెక్కులు కాదు. ప్రతిరోజు మీడియా వస్తుంది, సోషల్ మీడియా ఉంది, పేపర్ ఉంది, ఎలక్ట్రిక్ అన్నీ చూస్తున్నారు, 5 నిమిషాలు పసిగడుతున్నారు. కాబట్టి అలాంటి బుర్చలటం మానుకొని అభివృద్ధి సహకరించి కూటమితో కలిసి మీరు కూడా జనంలో కలిసిపోతే బాగా గౌరవించుకుంటారని చెప్పేసి సమూహం తెలియజేసుకుంటున్నారు.